ప్రతి ఊరి చివరుండే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఆ ఫ్యామిలీస్లో నేను పుడితే మరి నాకు రెస్పెక్ట్ ఇస్తారా? ఇదే రెస్పెక్ట్ నాకు ఇస్తారా? ఈ జాతి ఎంతేనేట్రా మీ ఏదో జాతి అని చెప్తున్నారు. వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తున్నారు. ఎస్టీ కమ్యూనిటీస్లో నేను పుడితే జీవితాంతం ఇలా అవమానాలు మోస్తూ పెరగాల? అంటే డబ్బు లేదని చెప్పి వాళ్ళ మీద వివక్ష చూపిస్తున్నారా? కంటెంట్ ఉన్న క్యాండిడేట్ రిజర్వేషన్ వల్ల డోర్ బయటే ఆగిపోతున్నాడు. సో మేబీ అందుకే దేశం కూడా ఇలా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. రిజర్వేషన్ కేటగిరీలో అన్ని జాబ్స్ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. ఇదే కదా నీ బాధ అంతా. నీ రిజర్వేషన్ అన్న టాపిక్కే తప్ప వాళ్ళకి గౌరవం ఇస్తున్నారా? ఇప్పుడు నేను ఎవరి మీద కోప్పడాలి? ఆ దేవుడి మీద కోప్పడాలా, లేదంటే ఈ రాజ్యాంగం రాసిన ఆయన మీద కోప్పడాలా? మీ పేరెంట్స్తో ఆపేయి. ఎందుకంటే మీ పేరెంట్స్ థింకింగ్ రాంగ్గా ఉండొచ్చు. సో ఆ థింకింగ్ని నువ్వు ఎక్కించుకో. ఒక కులం అంటే ఒక హ్యుమానిటీ మాత్రమే, ఇది చెప్తూ పెంచండి. అసలు ఈ అప్పర్ క్యాస్ట్ ఏంటి, లోవర్ క్యాస్ట్ ఏంటి? అసలు మేము అప్పర్ క్యాస్ట్ అన్నారు, మేమెందుకు ఇలా ఉన్నాం? అండ్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ లోవర్ క్లాసెస్ అన్నారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? చాలా రిచ్ ఉన్నారు, చాలా పూర్ ఉన్నారు. అసలు ఏంటి క్యాస్ట్? మీరు ఎప్పుడైనా చూసారా? అసలు నేనే పాపం చేశాను? మిడిల్ క్లాస్లో పుట్టి అంతా కష్టపడి చదివి అన్నింట్లోనే గుడ్ స్కోర్ తెచ్చుకున్నా. చివరికి వచ్చేసరికి నువ్వు ఓసీ కాపు, నీకు రిజర్వేషన్ లేదు అని చెప్పి అన్ని డోర్లు క్లోజ్ చేశారు. ఇక్కడ వరకు తెచ్చుకోవాలంట మార్క్స్, ఇంత హైట్ తెచ్చుకోవాలంట, అప్పుడే ఆపర్చునిటీస్ అంట. నా ఆవేదన కరెక్టే కదా? మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఎవరి మీద కోప్పడాలి? ఆ దేవుడి మీద కోప్పడాలా, లేదంటే ఈ రాజ్యాంగం రాసిన ఆయన మీద కోప్పడాలా? సరే ఇవన్నీ వదిలేద్దాం. ఎందుకంటే సొసైటీలో మేము అప్పర్ క్యాస్ట్ కదా, మాకు మంచి గౌరవం ఉంటుంది, మా క్యాస్ట్కి మంచి గౌరవం ఇస్తారు. సో అందరూ రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు. అసలు మన కంటికే కనిపించని ఈ క్యాస్ట్, ఈ అప్పర్ క్యాస్ట్లో నేను పుట్టినందుకు నాకు అందరూ రెస్పెక్ట్ అయితే ఇస్తారు మా క్యాస్ట్ చూసి. మరి నేను ఎప్పుడూ చూడలే ఆ క్యాస్ట్. కానీ అదే సొసైటీ ప్రతి ఊరి చివరుండే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ ఆ ఫ్యామిలీస్లో నేను పుడితే మరి నాకు రెస్పెక్ట్ ఇస్తారా? ఇదే రెస్పెక్ట్ నాకు ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వరు. ఎస్, 100% ఇది కరెక్ట్. ఖచ్చితంగా వాళ్ళకైతే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అసలు ఈ సొసైటీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపులే కదా. నువ్వు నేను మనం అందరం కలిస్తేనే కదా సొసైటీ. సో నువ్వు ఇస్తున్నావు రెస్పెక్ట్ వాళ్ళకి. సో నువ్వు కూడా ఒక జాతి నీతి అని చెప్పి వాళ్ళని సెపరేట్ చేసి చూస్తున్నావా? ఎస్సీ ఎస్టీ అని చెప్పి వాళ్ళకి వేరు చేసి మాట్లాడుతున్నావా? నువ్వు ఇస్తున్నావా వాళ్ళకి రెస్పెక్ట్? నువ్వే ఆలోచించు, ఇస్తున్నావా లేదో నీకే తెలుస్తుంది. అసలు ఈ కంటికి కనిపించిన ఈ క్యాస్ట్ గురించి మాట్లాడుకోవాలా? ఇది అసలు ఒక సొసైటీలో ఒక ఫ్యాక్టరా? ఒకసారి ఈ వీడియో చూడు, నీకే అర్థమైంది. కుర్రోళ్ళు ఎస్సీ పేట ఏం బేకలేరు, మాల జాతి ఏం బేకలేరు అంటారు. అది అన్న పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా? ఎస్సీలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాసారు అంటున్నారు. ప్రతిసారి మీ జాతి ఎంతేనేట్రా మీ ఏదో జాతి అని చెప్తున్నారు. ఎస్సీలు ఏం చేయలేదు, ఎస్సీలు భయపడి రోజు పడి తెచ్చుకుంటారు, మమ్మల్ని కొడుతున్నారు. అలాగే ఆ లోన్ నుంచి చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు. వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ ఉసేగిస్తున్నారు. మళ్ళీ రాడదాన్ని తిట్టారు. అసలు ఎస్, నీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడు, బుర్రకు ఎక్కించుకో అసలు అక్కడ ఏం జరిగిందో. అసలు ఆ చదువు చెప్పే గురువులే ఇలా కులం జాతి పేరు మీద దూషిస్తే ఈ దేశం నాశనం అయిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టదు. అంటే ఇప్పుడు వాళ్ళలాగా ఆ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో నేను పుడితే జీవితాంతం ఇలా అవమానాలు మోస్తూ పెరగాల? వాళ్ళు మనుషులే కదా, మనుషులు కాదా? నీకేమన్నా 2 కొమ్ములు ఉన్నాయా, లేదా వాళ్ళకు ఉన్నాయా? అందరం మనుషులమే కదా. అండ్ ఆ వీడియోలో ఆ పిల్లల్ని వాళ్ళ కమ్యూనిటీని ఉద్దేశించి తిట్టారు. అండ్ ఆఫ్టర్ గవర్నమెంట్ వాళ్ళని సస్పెండ్ చేయకుండా వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయితే చేసింది. ఎందుకు? అసలు వాళ్ళని వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ బుద్ధి ఏమైనా మారద్దా? ఖచ్చితంగా అక్కడ వాళ్ళని అంటారు, అలాగే అంటారు. అండ్ దీన్ని గవర్నమెంట్కి లింక్ చేసి మాట్లాడుతున్నారు. మేబీ కొన్ని పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ లింక్ చేస్తే వాళ్ళకే ఉంటుంది. నువ్వు నేను తప్పు చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీ క్యారెక్టర్ సరిగ్గా లేదు, నీకు వాళ్ళ మీద ఒపీనియనే మంచిగా లేదు. సో అలాంటప్పుడు నువ్వు చేసిన తప్పుకి గవర్నమెంట్ ఏం చేస్తుంది? చంద్రబాబు ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? మన ఎవరం కూడా ఏ కులంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఎంత హైట్ లో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు. కానీ ఎలా ప్రవర్తించాలి అన్నది మటు మన చాయిస్. అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు గాని, వాని కులం గాని, మతం గాని, ప్రాంతం గాని కాదు. దీన్ని మీరు బలంగా గుండెల్లోకి తీసుకోండి. వెళ్ళి ఆ టీచర్స్ని అడుగు, అసలు మీరు ఎందుకు అలా అన్నారు? ఆ కమ్యూనిటీ అంటే అసలు మీకు నచ్చదా? అసలు ఏంటి మీ మైండ్లో ఏముందో వెళ్ళి అడుగు. అండ్ స్టిల్ అదే టీచర్స్ లాగా మీరు కూడా ఆలోచిస్తుంటే ఇప్పుడే మారండి. ఎందుకంటే మనం అందరం మనుషులం. అసలు ఆ ఎస్టీ ఎస్టీ క్యాస్ట్ గురించి అసలు మీరేమనుకుంటున్నారు? ఇక్కడనే కాదు, ప్రతి చోట, ప్రతి మారుమూల విలేజెస్లో ఇదే నడుస్తుంది. కొంతమంది పీపుల్ కొన్ని కులాల మీద చూపిస్తున్న దౌర్జన్యం. ఈ మధ్యలో నలిగిపోయేది ఎవరో కాదు, ఆ ఎస్సీ ఎస్టీ పీపుల్, ఆ పూర్ పీపుల్ మాత్రమే నలిగిపోతారు. ఎందుకంటే వాళ్ళని కులం పేరు మీద దూషించి సొసైటీలో ఒక గౌరవం లేకుండా వాళ్ళని అవమానించి ఎలా పడితే అలా చేస్తారు. ఇది ఎస్పెషల్లీ విలేజెస్లో మరీ టూ మచ్. ఎస్, నేను చాలాసార్లు చూసా. ప్రతి విలేజెస్లో వాళ్ళ కమ్యూనిటీ ఊరి చివరే ఉంటుంది, ప్రతి చోట మ్యాక్సిమం. ఊరి చివర ఎందుకు ఉండాలి? మనం అందరం మనుషులమే కదా, వాళ్ళని ఎందుకు చివర పెట్టాలి? సో అలా ఉండకూడదనే కదా ఆయన రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఆయన తీసుకొచ్చాడు ఓకే, కానీ ఆ రిజర్వేషన్స్ వచ్చినా సరే వాళ్ళు ఇంకా ఊరి చివరే ఉన్నారు కదా, వాళ్ళు ఊరి మధ్యలో ఉండకూడదా? ఈవెన్ ఎస్సీ ఎస్సీ క్యాస్ట్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు,
హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు అయ్యప్ప మాల వేస్తే వాళ్ళని గుళ్ళోకి రానివ్వలేదు. నువ్వేమన్నా దేవుడువా? నువ్వు డిసైడ్ చేస్తావా? నీకు చెప్పాడా దేవుడు ఆ కమ్యూనిటీని గుళ్ళోకి రానివ్వద్దని నీకు చెప్పాడా? మరి నువ్వెలా డిసైడ్ చేస్తావు? వాళ్ళని ఎందుకు రానివ్వలేదు? మనిషివే కదా, వాళ్ళు మనుషులే కదా. అండ్ లోవర్ క్యాస్ట్ అబ్బాయి ఒక అప్పర్ క్యాస్ట్ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే చంపించేస్తావా? అంత ప్రాణం కన్నా విలువైందా క్యాస్ట్? నీకు కనిపిస్తుందా? నీకు కంటికి కనిపించిన క్యాస్ట్ ప్రాణం కన్నా విలువైందా? కాస్ట్ కోసం మనుషుల్ని చంపించేస్తావా? ఎన్ని చూడలేదు ఇలాంటి సిచ్యువేషన్స్, మనం చాలా చూస్తున్నాం. అంత విలువైందా నీ క్యాస్ట్? నీ క్యాస్ట్ నీకు కూడి పెడద్దా? పెట్టదు కదా. నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు. మేబీ వాళ్ళందరూ చాలామంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ నుంచి కూడా ఉండుంటారు. బట్ నేను ఎప్పుడు వాళ్ళని డిస్రెస్పెక్ట్గా చూడలేదు. ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా, నేను మనిషిని మనిషిగానే చూస్తా, గౌరవిస్తా. అంతే తప్ప వాళ్ళ క్యాస్ట్ని జాతిని బట్టి వేరు చేసి అవమానించి ఆ బుద్ధి నాకు లేదు. మీకు కూడా లేదని అనుకుంటున్నాను. నీకు నీ కులం నీ జాతి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పక్క కులాన్ని పక్క వర్గాన్ని అవమానించేలా మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకంటే అందరం మనుషులమే ఇక్కడ. ఫస్ట్ మనిషిని మనిషిగా గుర్తించు. అంతేకాని వాళ్ళ జాతి, వాళ్ళ కులం, వాళ్ళ స్టేటస్, వాళ్ళకి మనీ ఉందా లేదా, ఆస్తులు ఉన్నాయా లేదా, ఈ ప్రాపర్టీస్ని చూసి అయితే కాదు. నువ్వు మనిషివని మర్చిపోయిన రోజున మాత్రమే కులం ముసుగుతో మాట్లాడతావు. అంటే డబ్బు లేదని చెప్పి వాళ్ళని ఎస్సీ ఎస్టీ అంటున్నారా? అంటే డబ్బు లేదని చెప్పి వాళ్ళ మీద వివక్ష చూపిస్తున్నారా? అండ్ నేను కూడా ఇది చూసా, నేను అబ్జర్వ్ చేసాను మా విలేజెస్లో. నాకు చాలామంది రెస్పెక్ట్ ఇచ్చి కాపు గారు, రెడ్డి గారు, చౌదరి గారు అని ఇలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. నేను ఎప్పుడు అడగలేదు వాళ్ళని రెస్పెక్ట్ ఇమ్మని. వాళ్ళు నాకన్నా ఏజ్లో చాలా పెద్దవాళ్ళు అయినా సరే కాపు గారిని రెస్పెక్ట్ ఇస్తుంటే నాకు చాలా బాధేసింది. వాళ్ళకి ఎవరు చెప్పారు ఇలా రెస్పెక్ట్ ఇమ్మని? ఎవరు క్రియేట్ చేశారు ఇదంతా? నువ్వు నీ కుల పిచ్చితో వాళ్ళని భయపెట్టి మీ కాళ్ళ కింద ఉండాలని చెప్పి ఇలా క్రియేట్ చేశారు. అదే రూట్లో వాళ్ళు వెళ్తున్నారు, అందుకే రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈవెన్ అప్పర్ క్యాస్ట్లో ఉన్న ప్రతి పిల్లోడికి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. మేమేం అడగలేదే రెస్పెక్ట్. ప్రతి విలేజెస్లో ఈ అప్పర్ క్యాస్ట్ ఆ లోవర్ క్యాస్ట్ని ఎలా భయపెడుతూ చేసింది. అంత చులకన భావమ్మా నీకు. నాకు తెలుసు మీ బాధ అంతా, ఎందుకంటే వాళ్ళకే రిజర్వేషన్స్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ మనం మిడిల్ క్లాస్ అప్పర్ క్యాస్ట్లో ఉన్న చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు. సో కష్టపడి చదివినా జాబ్స్ రావట్లేదు. ఈ రిజర్వేషన్ వల్ల మనం చాలా కోల్పోతున్నాం. వాళ్ళకే అన్ని జాబ్స్ వస్తున్నాయి, రిజర్వేషన్ కేటగిరీలో అన్ని జాబ్స్ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి. ఇదే కదా నీ బాధ అంతా. ఈ రిజర్వేషన్ వల్ల అంతా ఒక రకమైన బాధలో ఉన్నారు. నీ ఉక్రోషం నాకు అర్థమవుతుంది, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక బాధ్యుణ్ణి. 70 ఏళ్ల కాలంలో రిజర్వేషన్లు వచ్చినందువల్ల నిజంగా కనుక రిజర్వేషన్ వల్ల ఫలితం వచ్చే వ్యవస్థ నిర్మాణం అయినట్టయితే ఇవాళ దళితులు, బలహీన వర్గాలు, ఆదివాసీలకు చాలా మేరకు పేదరికం పోవాల్సింది, వివక్ష పోవాల్సింది. ఏమవుతుంది? ఒకసారి లాభపడేటువంటి కుటుంబాలకే మళ్ళీ అవి వస్తున్నాయి తప్ప ఒక డాక్టర్ కొడుకుకి కూతురికే మళ్ళీ లాభం. సామాన్యుల పిల్లలకి పెద్దగా మార్పు రాలి. రిజర్వేషన్ పొందిన వాళ్ళకి మాకేం జరగట్లేదన్న బాధ ఉన్నది, పొందిన వాళ్ళకేదో అంతా జరిగిపోతుంది, మాకు నష్టం అవుతుంది, నాకు వేస్తున్నాను. అంటే వాళ్ళంతా రిజర్వేషన్స్ అన్నీ యూజ్ చేసుకుని అందరూ గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటూ చాలా దర్జాగా గొప్పగా బతుకుతున్నారా? లేదు కదా. స్టిల్ వాళ్ళ కమ్యూనిటీ ఇంకా ఊరి చివరే ఉంది. రిజర్వేషన్స్ పెట్టి అరౌండ్ 80 years అవుతుంది. మరి వాళ్ళ కమ్యూనిటీ ఇంకా ఊరి చివరే ఉండడం ఎందుకు? ఏమన్నా మారిందా? వాళ్ళ బతుకులు ఏమైనా మారాయా? స్టిల్ వాళ్ళు ఇంకా ఊరి చివరే ఉన్నారు కదా. సో అలా ఉండకూడదనే కదా ఆయన రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఆయన తీసుకొచ్చాడు ఓకే, కానీ ఆ రిజర్వేషన్స్ వచ్చినా సరే వాళ్ళు ఇంకా ఊరి చివరే ఉన్నారు కదా. సొసైటీలో ఏం మార్పు రాలేదు కదా, ఎవరి బతుకులు మారలేదు. ఇంకా అందరి చేత మాటలు అనిపించుకుంటూ ఇలా గౌరవం లేకుండానే కదా బతుకుతున్నారు వాళ్ళు. కొందరు మాత్రమే రిజర్వేషన్ యూజ్ చేసుకుంటున్నారు. స్టిల్ కొంతమంది ఆ రిజర్వేషన్కి చాలా దూరంగా ఉన్నారు. ఈవెన్ అవి ఉపయోగపడాలన్నా వాళ్ళు చదువుకోవాలి ఫస్ట్. సో ఎస్సీ ఎస్టీల్లో చాలా కట్టిక పేదరికం అనిపిస్తున్న చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ విలేజెస్లో. ఇవేం నీకు సంబంధం లేదు, ఎప్పుడు రిజర్వేషన్స్ వాళ్ళకే ఉన్నాయి, రిజర్వేషన్స్ వాళ్ళకే ఉన్నాయి. సో ఇదే నీ బాధ అంతా. ఒకసారి వెళ్ళి రియాలిటీ బయటకు వెళ్ళి వాళ్ళ బతుకులు చూడు ఎలా ఉన్నాయో. సో వాళ్ళని కూడా ఒక మనుషుల్లా గుర్తించి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ఫస్ట్. ఎందుకంటే ఆ పెయిన్ నాకు ఉంది. మేము అప్పర్ క్యాస్ట్ ఓసీ, మా నాన్న చాలా కష్టపడి మమ్మల్ని చదివించాడు, అన్నింట్లోని గుడ్ స్కోర్ వచ్చింది. సో ఓసీ అని చెప్పి రిజర్వేషన్ లేవన్నారు, దేనికి ఎలిజిబిలిటీ లేకుండా చేశారు. సో నాకు చాలా ఆపర్చునిటీస్ లాస్ అయిపోయా, నాకు చాలా బాధ వచ్చింది. బట్ అఫ్కోర్స్ ఉన్న దాంట్లో ఎంతకంత ప్రైవేట్ కాలేజీలన్నా చదివి జాయిన్ అయ్యి ఏదో ఒక జాబ్ అయితే చేస్తున్నాను. కానీ రిజర్వేషన్ యూస్ చేసుకున్న పీపుల్ వేరే విషయం. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ రాకపోయినా సొసైటీలో గౌరవం ఉంది. మా క్యాస్ట్ చూసి నన్ను చూసి ఇస్తారు, గౌరవం ఇస్తారు. బట్ వాళ్ళకి ఇస్తున్నారా? నీ రిజర్వేషన్ అన్న టాపిక్కే తప్ప వాళ్ళకి గౌరవం ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రజెంట్ కమ్యూనిటీలో వాళ్ళు గౌరవం ఇస్తున్నారా? నువ్వు ఇస్తున్నావా అసలు? లేదు కదా. స్టిల్ రిజర్వేషన్స్ ఇంతేనా? ఒకసారి పల్లెటూరులోకి వెళ్ళి వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయో చూడు, నీకే తెలుస్తుంది. చూసారు కదా ఆ వీడియోలో చిన్న పిల్లల్ని, వాళ్ళకి అసలు ఏమీ తెలీదు, క్యాస్ట్ ఏంటి జాతి ఏంటి ఏమీ తెలీదు. చిన్న పిల్లల్ని వాళ్ళు పుట్టిన ప్లేస్, పుట్టిన కుటుంబాల ఆధారంగా ఆ కమ్యూనిటీస్లో పుట్టారని చెప్పి వాళ్ళని పేరు పెట్టి మరీ తిడుతున్నారు. ఎందుకు? అసలు నువ్వెలా థింక్ చేస్తున్నావు? అసలు నువ్వు మనుషులా చూసిన వాళ్ళని? ఇది నీకే వదిలేస్తున్నాను. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆవిడ కూడా ఒక లోయర్ క్యాస్ట్ నుంచి వచ్చిన ఆవిడే కదా ప్రెసిడెంట్ అయ్యారు. ఆవిడ అనగలవా నువ్వు? ఒకేమన్నా మాట అనలేవు, ఎందుకంటే ఆవిడ మంచి పొజిషన్లో ఉన్నారు, పవర్లో ఉన్నారు.
భయం నీకు అంటే ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్ళిపోతావు. నీకు భయం అనవు. ఎప్పుడు అంటావు? ఎవరిని అంటావు? ప్రతి ఊర్లో ఉండే పవర్ లేని పీపుల్, వాళ్ళ ఎస్ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళని అంటావు, వాళ్ళనే తిడతావు. ఫస్ట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా రెస్పెక్ట్ ఇవి మనుషులకి, కులం జాతి బట్టి కాదు. పవర్లో ఉన్నా పవర్ లేకపోయినా, మనీ ఉన్నా ఏమి లేకపోయినా మనుషులకి రెస్పెక్ట్ ఇవి, మనుషుల్లాగా ఇవి. అంతేకాని వాళ్ళకి అంటుకున్న కులాన్ని చూసి కాదు. అందుకే 1989లో ఈ కష్టాల నుంచి వాళ్ళని కొంచెం అన్నా గట్టెక్కించాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకొచ్చారు. చట్టం వల్ల చాలా లైఫ్లు అయితే కొంచెం బాగుపడ్డాయి. బట్ వాళ్ళ కమ్యూనిటీలో కూడా చాలామంది పొలిటీషియన్స్ని యూజ్ చేసుకుని ఈవెన్ వాళ్ళు కూడా ఈ చట్టాన్ని మిస్యూజ్ అయితే చేస్తున్నారు. ఎస్, నేను చాలా చూసా. సో పొలిటిక్స్కి ఎప్పుడు లొంగొద్దు. అసలు ఏంటి ఈ గొప్ప క్యాస్ట్, ఈ అప్పర్ క్యాస్ట్? ఇప్పుడు మీ క్యాస్ట్లో ఎవరైనా గొప్పగా పుట్టి మంచిగా సీఎంఓ పిఎంఓ ఎమ్మెల్యే ఎంపీఓ అయి ఉంటే వాళ్ళు గ్రేట్, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, నువ్వు కాదు. సో ఆ క్యాస్ట్లో పుట్టావని నువ్వు గ్రేట్ కాదు, వాళ్ళు మాత్రమే గ్రేట్. ఒక కమ్మ, కాపు, రెడ్డి, చౌదరి, ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా ప్రతి క్యాస్ట్లోని గొప్పలు ఉన్నారు, చాలా గొప్పగా సాధించిన ఉన్నారు. సో వాళ్ళంతా గొప్పలు అని చెప్పి వాళ్ళ క్యాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు గొప్పలు అయిపోరు. నువ్వు గొప్పడు అయిపోవు. మీ క్యాస్ట్లో ఎవడన్నా గొప్పడు ఉంటే నువ్వు గొప్పడు అయిపోవు, వాళ్ళు మాత్రమే గొప్ప. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, సాధించారు. మరి నువ్వేం చేసావు? సో నువ్వు ఆ క్యాస్టోడు అని చెప్పి నువ్వు గొప్ప కాదు, వాళ్ళు మాత్రమే గొప్ప. వాళ్ళ బర్త్డేస్కి, వాళ్ళ అకేషన్స్కి స్టేటస్లు పెట్టుకుంటూ ఊరేగింపులు, పెద్ద పెద్ద సౌండ్ బాక్సుల్లో ఊరేగించడం కాదు. సో వాళ్ళలాగా నువ్వు కూడా ఏదైనా సాధించి అప్పుడు చేయి సెలబ్రేషన్స్. అంతేగాని వాళ్ళ అకేషన్స్కి గొడవలు పెట్టుకుంటూ వేరే కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సౌండ్స్ చేసుకుంటూ రెచ్చగొట్టద్దు. ఈ మాట అన్ని కులాలకి వర్తిస్తుంది. అసలు మా క్యాస్ట్ గొప్ప అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? నువ్వేమీ సాధించలేనప్పుడు నీకు ఆ ఫీలింగ్ వస్తుంది, అంతే. నువ్వేమీ సాధించలేనప్పుడు మీ క్యాస్ట్లో ఎవరన్నా గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళ ట్యాగ్లైన్ నువ్వు వేసుకుని నేను కూడా గొప్ప, ఆయన మా క్యాస్ట్లో ఉన్నాడు కాబట్టి మా క్యాస్ట్ గొప్ప, సో నేను గొప్ప అన్న ఫీలింగ్ వస్తుంది. నువ్వు ఎప్పటికీ గొప్ప కావు, వాళ్ళు మాత్రమే గొప్ప. ఏదైనా సాధించిన తర్వాత మాత్రమే నువ్వు గొప్ప, అది ఏ క్యాస్ట్లో అయినా. నువ్వేమీ సాధించడానికి లేనప్పుడు మాత్రమే ఒక కులాన్ని ఒక ముసుగేసుకుని నువ్వు ఆ కులం పేరు చెప్పుకుంటూ దర్జాగా బతుకుతావు సొసైటీలో. ఒకసారి ఇది విను, కులం పునాదుల మీద నువ్వేమీ నిర్మించలేవు, ఒక నీతిని నిర్మించలేవు, ఒక జాతిని నిర్మించలేవు. ఇది చెప్పింది ఎవరో తెలుసు కదా? అఫ్కోర్స్ ఎస్సీ ఎస్టీల్లో రిచ్ పీపుల్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీల్లో చాలా లో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. ఈవెన్ అప్పర్ క్యాస్ట్ ఉన్న అందరిలోని పూర్ పీపుల్ ఉన్నారు, రిచ్ పీపుల్ ఉన్నారు. బట్ ఇన్ ఫ్యూచర్లో ఒక వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఈ రిజర్వేషన్లో ఏదైనా మార్పు తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బట్ అంతేగాని ఎప్పుడు రిజర్వేషన్సే ఉన్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే రిజర్వేషన్స్ అందలేని పీపుల్ చాలామంది ఉన్నారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీస్లో చాలా పూర్ పీపుల్ ఉన్నారు, ఎస్పెషల్లీ ఇన్ విలేజెస్. ఎందుకంటే నేను విలేజెస్ లైఫ్లు చూసా కాబట్టి మాట్లాడుతున్నా. నేను వాళ్ళకి మనుషులు ఇస్తున్న రెస్పెక్ట్ ఆధారంగా వీడియో చేశా, అంతే తప్ప రిజర్వేషన్ బేస్ చేసుకుని అయితే కాదు. ఖచ్చితంగా రిజర్వేషన్ గురించి మాట్లాడి తీరాలి. ఎందుకంటే మేబీ మన దేశం ఇప్పుడు ఇలా ఉందంటే, ఇంత వెనకబడిపోయిందంటే రిజర్వేషన్స్ ఒక కారణం నేను కూడా అనుకుంటున్నా. మేబీ సరైన క్యాండిడేట్స్ మంచి పొజిషన్లో ఉండరు, సో వాళ్ళకి ఆపర్చునిటీసే రావట్లేదు. కోరుతున్న క్యాండిడేట్, కంటెంట్ ఉన్న క్యాండిడేట్ రిజర్వేషన్ వల్ల డోర్ బయటే ఆగిపోతున్నాడు. ఖచ్చితంగా రిజర్వేషన్ గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. బట్ రిజర్వేషన్ పక్కన పెట్టి వాళ్ళకి సొసైటీలో ఇస్తున్న రెస్పెక్ట్ ఆధారంగా నేను ఈ వీడియో చేశాను. నేను ఏ కులాన్ని, ఏ జాతిని, ఏ వర్గాన్ని, ఏ కమ్యూనిటీని విమర్శించాలని అయితే కాదు. ఐ హోప్ యువర్ అండర్స్టూడ్. దీన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఒక మనిషిని మనిషిగా గౌరవిద్దాం. ఇది మీ పేరెంట్స్తో ఆపేయి, ఎందుకంటే మీ పేరెంట్స్ థింకింగ్ రాంగ్గా ఉండొచ్చు. సో ఆ థింకింగ్ని నువ్వు ఎక్కించుకోకు. ఒక కులం, జాతి అని చెప్పి నువ్వు వేరుగా థింక్ చేయకు. సో మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా అవి తెలియకుండానే పెంచు, అప్పుడే ఎంతో కొంత చేంజ్ అయితే వస్తుంది ఫ్యూచర్లో. ఇక్కడ నుంచి అయినా మారదాం. రేపటి మీ ఫ్యూచర్ జనరేషన్కి ఒక జాతికి, కులానికి ఆ డిఫరెన్స్ ఏంటో అసలు చెప్తూ పెంచండి. అందరూ మనుషులమైన చెప్పి పెంచండి, అంతేగాని ఇది ఎస్సీ, ఇది ఎస్టీ, ఇది బీసీ, ఇది ఓసీ అని క్యాస్ట్లు అయితే చూపించి కాదు. ఒక కులం అంటే ఒక హ్యుమానిటీ మాత్రమే, ఇది చెప్తూ పెంచండి. ఇప్పుడు నీకు వచ్చిన ఈ చిన్న ఆలోచనే రేపొద్దున్న ఒక రెవల్యూషన్ అవి ఒక కులం, ఒక జాతి లేని సొసైటీని, ప్యూర్ సొసైటీని ఖచ్చితంగా చూడొచ్చు. సో ఇక్కడ నుంచి నువ్వే ఆలోచించు, నువ్వే మొదలుపెట్టు. సో ఇక్కడ నుంచి అయినా మీరు ప్రతి కులాన్ని గౌరవించండి, అంతేకాని స్పెసిఫికల్లీ లోవర్ క్యాస్ట్ ఉంది కదా అని వాళ్ళని విమర్శించే తీరైతే అనుకోండి. సో ఇదే చెప్పాలనుకుంటున్నాను నేను. ఇలాంటి సోషల్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి నా పేజ్ నుంచి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐఎమ్ వెంకీ సైనింగ్ ఆఫ్. జై హింద్.